హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఒక స్పెషల్ మూవీ నైట్ ప్లాన్ చేసాము. సో స్పెషల్ ఏంటంటే మేము ఒక హారర్ మూవీకి వెళ్ళి చాలా డేస్ అయింది. సో ఒక హారర్ మూవీకి వెళ్దాం అనుకున్నాం థియేటర్లో. సో చూస్తే ఒక మూవీ అయితే అవైలబుల్గా ఉండింది. అండ్ స్పెషల్ ఏంటి అంటే ఏఎంబి సినిమాస్లో విఐపి స్క్రీన్లో ఇది ఉందన్నమాట. సో విఐపి స్క్రీన్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ నార్మల్ సీట్స్ ఉండవు. సో అన్ని రిక్లైనర్సే ఉంటాయి అండ్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మాకైతే ఫస్ట్ ఫ్రంట్ రో దొరికింది. సో ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అని అనుకొని వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే సో ఇలా ఎవ్రీ సీట్కి రిక్లైనర్స్ అండ్ దానికి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఒక చిన్న పిల్లో ఇచ్చారు అండ్ ఒక మొబైల్ పెట్టుకోవడానికి హోల్డర్స్, అలా చాలా అవైలబిలిటీ, చాలా చాలా లగ్జరీ ఫ్లెక్సిబుల్గా ఉండింది. మూవీ అయితే చాలా బాగుండింది. అండ్ హారర్ మూవీ ఫస్ట్ ఫ్రంట్ రోలో కూర్చొని చూసాము, దట్ టు ఆన్ రిక్లైనర్స్. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అండ్ మా మా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి ఒకరేమో ఫుల్గా భయపడుతున్నారు, ఒకరేమో షాపింగ్ మూడ్లో ఉన్నారనమాట. సో అలా అయితే మూవీ చూసాము అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇస్ సో గుడ్. ఖచ్చితంగా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కానీ సౌండ్, స్క్రీన్, ఎవ్రీథింగ్ సూపర్ గుడ్. చాలా అంటే చాలా చాలా బాగుండింది. అండ్ బ్రేక్లో అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయింది కదా. సో దానికి ఈ చిన్న చిన్న సెటప్స్ అవి అయితే పెట్టారు. చాలా క్యూట్ ఉండే. అన్ని దగ్గర ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి లాంచ్ అనమాట. సో ఇది ఓన్లీ విఐపి స్క్రీన్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది. నార్మల్గా ఏఎంబి సినిమాస్కి వెళ్తే ఈ లాంచ్కి వెళ్ళలేము. సో విఐపి స్క్రీన్ వాళ్ళకే. సో ఇట్స్ సో గుడ్ అనమాట. మంచిగా ఫొటోస్ దిగడానికి ఎవ్రీథింగ్, యాంబియన్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుండింది. ఆ లైటింగ్ కానీ ఆ సెటప్ అయితే చాలా క్యూట్ ఉండింది. ఆగస్ట్ 9 మహేష్ బాబు బర్త్డే రోజు అయితే అతడి మూవీ రిలీజ్ చేస్తున్నారు. సో అక్కడ డిస్ప్లే చేస్తున్నారు అనమాట. సో ఫైనల్గా ఏఎంబి సినిమాస్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ కోడ్ హెచ్పీడి.